హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. అయితే పార్ట్ 1 వీడియోలో మేము మా విలేజ్లో 2 డేస్ ఏం చేసాము అని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, చూడని వాళ్ళైతే ఒకసారి చూసేయండి. సో థర్డ్ డే అయితే మేము నెల్లూరు డిస్టిక్ దగ్గరలో ఉన్న రహమతాబాద్ దర్గా ఆర్ ఏఎస్పేట దర్గాకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్రెడీ 2 డేస్ మేము జర్నీ చేసాం కాబట్టి ఇక్కడ మేమైతే కార్ని అయితే మాట్లాడుకున్నాము. సో మా ఊరు నుంచి అయితే డిస్టెన్స్ వచ్చేసరికి నియర్ బై 90 కిలోమీటర్స్ అయితే పడుతుందండి. మనం బస్ కనుక తీసుకుంటే 2 అవర్స్ జర్నీ. సో ఇక్కడ మేము కార్ తీసుకున్నాం కాబట్టి ఈజీగా 1 అవర్ ఆర్ 1 అవర్ 15 మినిట్స్లో అయితే రీచ్ అయ్యామన్నమాట. ఫైనల్గా మేమైతే డెస్టినేషన్కి రీచ్ అయ్యామండి. ఇక్కడైతే కార్ పార్కింగ్ కోసం మేము మనీ అయితే పే చేస్తున్నాం అనమాట. పార్కింగ్ స్టాల్స్ అనేవి ఏముండవు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఎక్కడన్నా ఎంటీ ప్లేస్ కనిపిస్తే అక్కడ మనం కార్ పార్క్ చేసుకోవాలి. మన దగ్గర స్లిప్ ఉంటుంది కాబట్టి మనల్ని ఎవరు కార్ తీయండి అని కూడా చెప్పారనమాట. సో లోపల గల్లీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ ఈ దర్గా ఉండేది ఏపీలో అయినా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే తెలంగాణ నుంచి అండ్ అలాగే తమిళనాడు, ఎక్కువగా అయితే కర్ణాటక నుంచి అయితే ఎక్కువ ఉంటారనమాట. ఇక్కడ మేము దర్గా లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అవి ఏంటి అంటే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా, అవే మేము తీసుకున్న ఐటమ్స్. మస్టా అంటే తీసుకువెళ్ళడం అది మీ ఇష్టం అనమాట. సో మీకు తీసుకెళ్ళాలి అనుకుంటే తీసుకెళ్ళొచ్చు, లేదు మీరు జస్ట్ చూడ్డానికి అన్నప్పుడు మీరు ఈ ఐటమ్స్ తీసుకోకుండా కానీ వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే దర్గాలోకి ఎంటర్ అవ్వడానికి మెయిన్ గేట్ అనమాట. మనకు లోపలికి వెళ్తే ఇంకా కొన్ని సబ్వేస్ అనేవి ఉంటాయి. అండ్ ఈ మెయిన్ గేట్ నుంచి సబ్వేలోకి మధ్యలో మనకు కొన్ని స్టాల్స్ అనేవి ఉంటాయి. సేమ్ బయట ఏవైతే అమ్ముతున్నారో అవే లోపల కూడా అమ్ముతారనమాట. సో వన్స్ దర్గాలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మీల్స్ కోసం సపరేట్ వజూ ఖాన్ అయితే ఉందండి. ఇక్కడ వజూ చేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. రహమతాబాద్ దర్గా అని పిలిచినా కూడా ఈ దర్గా పేరు వచ్చేసరికి సయ్యద్ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ గారి దర్గా అనమాట. వీళ్ళంతా మనకి ఇస్లాం గురించి అక్నాలెడ్జ్ చేసిన వాళ్ళు అనమాట. ఈ దర్గాలోకి వచ్చిన వాళ్ళు వచ్చేటప్పుడు 100 థాట్స్తో వచ్చినా వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా ఒక నమ్మకంతో అయితే వెళ్తారు. ఈ దర్గాలో షెల్టర్ తీసుకునే వాళ్ళు చాలా మంది అండి. నాట్ ఓన్లీ ముస్లిమ్స్ అయితే ఎంతమంది ఉంటారో అదే రేషియోలో హిందూస్ కూడా ఉంటారనమాట. అదే ఇక్కడ బెస్ట్ పార్ట్. అయితే ఎలాగో ఈవినింగ్ దాకా స్టే చేయాలని డిసైడ్ అయ్యాం కదండి, అందుకే మేము హోటల్ తీసుకున్నాము. ఈ హోటల్ పేరు వచ్చేసరికి మన్నత్ గెస్ట్ హౌస్. ఇదైతే దర్గాకి పక్కనే ఉంటుంది. సో నేను లోపలికి వెళ్ళిన తర్వాత దీని వీడియో కూడా తీశాను. అండ్ ఈ హోటల్ వచ్చేసరికి దర్గా నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి. ఎవరినన్నా అడిగినా కూడా మీరు ఈజీగా చెప్తారు. అండ్ హోటల్ సంగతికి వచ్చేసరికి చాలా హైజీనిక్గా అండ్ చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే ఉంది. 2 టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయండి. ఒకటి ఏసీ అండ్ ఇంకోటి నాన్ ఏసీ. అండ్ ప్రైజెస్ వచ్చేసరికి కూడా చాలా అఫోర్డబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అనమాట. అండ్ మెయిన్ పార్ట్ ఏంటంటే మనకి ఈ హోటల్ నుంచి మనం పైకి టెర్రస్ పైకి వెళ్ళామంటే మనకి దర్గా టాప్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఈ హోటల్కి మీరు ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అండి. దూరం నుంచి లైక్ కర్ణాటక, హైదరాబాద్ నుంచి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే 1 డే బిఫోర్ మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసి రూమ్ అయితే బుక్ చేసుకుంటే మీకైతే రూమ్ మొత్తం సెట్ చేసి ఇస్తారనమాట. ఈ హోటల్ ఓనర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. మీరు దర్గా కోసం విజిట్ అయ్యి అండ్ స్టేయింగ్ పర్పస్ కోసం అయితే ఈ హోటల్ ఓనర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మేమైతే ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్ళామండి. ఇక్కడ ఫుడ్ డొనేషన్లో అక్కడైతే 2 ప్రాసెసెస్ ఉంటాయి. ఒకటి మనం డైరెక్ట్ ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని నీడీ పీపుల్స్కి ఇవ్వడం. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఎన్ని ఫుడ్ ప్యాకెట్స్ కావాలంటే అన్ని ఫుడ్ ప్యాకెట్స్కి పే చేసి మనం అక్కడ టోకెన్ తీసుకోవాలన్నమాట. మనం ఇచ్చిన టోకెన్స్ ఇక్కడ వీళ్ళకి ఇస్తే వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఏదైతే ఫుడ్ స్టాల్ ఉందో అక్కడ ఇస్తే వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్ అనేది ఇస్తారు. సో మీకు ఏది బెటర్ ఆప్షన్ అనుకుంటే అదైతే చూస్ చేసుకోండి. ఇట్లా డబ్బులు ఉండి మీరు ఆకలి తీర్చాలి అంటే ఇక్కడ చాలా మంది ఉంటారండి. సో
అయిపోయిన తర్వాత బయటకు వచ్చామండి. అండ్ షాపింగ్ కోసం అయితే వచ్చాము. ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ చాలా స్టాల్స్లో మనకు కావాల్సిన చాలా ఐటమ్స్ అనేవి ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ దగ్గర నుంచి మనకు బ్యాంగిల్స్, ఇక్కడ ఎక్కువ బ్యాంగిల్సే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న బ్యాంగిల్స్ అయితే మేము తీసుకున్నాము. సో వెళ్ళిన ప్రతిసారి ఈ బ్యాంగిల్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తామండి. బ్యాంగిల్స్ తీసుకుని ఇంకా మా రిటర్న్ జర్నీ అయితే మేము స్టార్ట్ చేసామన్నమాట. ఆల్రెడీ పార్ట్ 1 అనేది అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.